ఒక మంచి చమత్కారమైన జాతీయం. బ్రహ్మచారి శతమర్కట అంటారు. సామెత అని కూడా అనుకోవచ్చు, ఒక వాక్యం రూపంలో ఉంది కాబట్టి. వాక్యం రూపంలో ఉంటే సామెత, ఒక పదం రూపంలో ఉంటే జాతీయం. నిజానికి సామెత, జాతీయం, దానికి నిర్వచనం, అది నెరవేర్చే ప్రయోజనం, అది పుట్టిన విధానం అన్నీ ఒకటే. కాకపోతే చిన్న పదాల రూపంలో ఉంటే అది జాతీయం. ఆట విడుపు, ఏదో ఒక కొండ మీద కూతి అలా ఉంటే అది జాతీయం. అలా కాకుండా తొందరగా ఆలస్యం మొగుడు, ఇగో ఈ బ్రహ్మచారి శతమర్కట, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ్మ నాడు బూరెట్టావా అని ఇలా వాక్యాల్లో ఉంటే అది సామెత. అది ఆ చిన్న భేదం, అది నిజానికి కొలతలో భేదం. మిగిలిన లక్షణాలు జాతీయాలకి సామెతలకి ఒకటే. కానీ ఇవే ఒక భాషకి జీవనాడులు, ఒక జాతికి కూడా జీవనాడు. ఎందుకంటే ఆ జాతి జనం ఎలా బతకాలో ఆ జాతి జనమే అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు, మాటల ద్వారా చెప్పిన విషయాలు ఇవి, అనుభవపూర్వకంగా. అలాంటివి ఇవన్నీ కూడా. బ్రహ్మచారి శతమర్కట ఎందుకన్నారు? బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు 100 మంది కోతులతో సమానం. ఎందుకని? పెళ్ళి అయిన వాడికి బాధ్యత ఉంటుంది. భార్య, పిల్లలు, తగాదాలు, గొడవలు, పీకానాం, లాగానాం, ఏడుపులు, పెడబొబ్బలు, మధ్యలోనే నవ్వులు, ఈ ఆహాహా ఏవో ఉంటాయి. బ్రహ్మచారికి ఏముంటుంది? సత్రం భోజనం, మఠ నిద్ర. అందులో ఇవాళ బ్రహ్మచారులకు చాలా పని ఉంది. ఎందుకంటే ఏవో కోచింగులు, శిక్షణలు, మరి ఏవో మళ్ళీ పరీక్షలు, దానికోసం తయారీలు. అసలు బ్రహ్మచర్యానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇవాళ అంతా చదువే. వాడు 1వ తరగతి ఇంకా ముందు ఎల్కేజీలో చేరాడు అంటే ఇక జీవితం అయిపోవలసిందే. ఎందుకంటే ఉద్యోగం వచ్చి సాఫ్ట్వేర్లో చేరినా ఇదే గొడవ. అక్కడ కూడా ఏం వేసవికాలం సెలవులు ఏం లేవుగా. చదువులో కూడా ఇదివరకు ఇంజనీరింగు ఏదో ఇంటర్మీడియట్ కూడా పోయిందండి. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అన్నారు, 9 నుంచి అన్నారు, 8 నుంచి అన్నారు, ఇప్పుడు 6 నుంచే మొదలుపెట్టారు. 6 నుంచి ఐఐటి ఓరియంటెడ్ కోచింగ్ అన్నాం, అప్పటి నుంచే చంపేయడం పట్టుకుని. వేసవికాలం సెలవులు లేవు పిల్లలకి. 2 కారణాల వల్ల లేవు. ఒకటి ఏదో శిక్షణ ఎక్కువగా ఇవ్వాలనే తాపత్రయం ఒకటి, అంతకంటే కూడా బాగా పనిచేస్తుంది దుర్మార్గపు ఆలోచన. పిల్లలకి సెలవులు ఇస్తే వీళ్ళు వేరే పాఠశాలలో చేరిపోతారు, అందుకని చేరనివ్వద్దు, మనమే ఏదో పెట్టేద్దాం, రోజు వస్తున్నారా లేదా చూసుకుందాం, ఒకవాడు ఎవడైనా వరుస పెట్టి 3 రోజులు మానేస్తే వాడు ఎక్కడైనా చేరాడేమో చెవులు పట్టుకుని లాక్కొచ్చేద్దాం. ఈ దుర్మార్గాలు కూడా జరుగుతున్నాయి. దీని కారణంగా ఉపాధ్యాయులకు కూడా సెలవు లేకుండా చేశారు. ఏదో కాస్త జీతాలు పెరిగా, కొంచెం జీతాల మాట ఎలా ఉన్నా, పూర్వం బడిపంతులు వృత్తుంటే ఏవో సెలవులు ఉంటాయని అనుకునేవాడు. ఇప్పుడు జీతాలు పెరిగాయి అన్నమాట, కానీ సెలవులు లేవు. ప్రైవేట్లో అయితే ఆ జీతాలు కూడా వేరుగా ఉన్నాయి. అనేక రకాలండి. ఇందులో శతమర్కటం అని ఎందుకు వచ్చిందంటే, పూర్వకాల బ్రహ్మచర్యంలో పెళ్ళయ్యే వరకు ఆ మనిషికి పెద్ద పని ఉండేది కాదు. చదువు కూడా అంత ఒత్తిడి ఉండేది కాదు. ఏదో తండ్రికి తెలుసున్న విద్య ఏదో నేర్పేవాడు, ఏదో ఆట విడుపులాగా. ఎవరో ఊళ్ళో వాళ్ళనే కాస్త మేనమామలో ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర కొంత నేర్చుకునేవాడు, బంధువుల దగ్గర గడిచిపోయేది. ఇటువంటి బ్రహ్మచారి ఖాళీగా ఉండి చేసే పని లేక చెయ్యి ఊరుకోదు కాబట్టి ఏదో కెలుగుతూ ఉండేవారు. అందుకే వచ్చింది బ్రహ్మచారి శతమర్కట. ఒక నది దాటుతున్నట్టు పడవలో, అందులో ఒక బ్రహ్మచారి ఉన్నాడు. కోతులను ఆడించేవాడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర 3-4 కోతులు ఉన్నాయి. ఒక తోలుబొమ్మలాట వాడు ఒకడు ఉన్నాడు. సరే, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. సాయంత్రం కూలి పని ముగించుకుని ఇంటికి ఎడుతున్న వాళ్ళు. సరే, పడవ నడిపేవాడు ఎలాగో ఉంటాడు. వీళ్ళంతా ఓ పడవ ఎక్కారు. ఆయన నడిపేవాడు నడుపుతున్నాడు. ఈ కూలి పని మీద వచ్చిన వాళ్ళు ఏమో ఎప్పుడు ఇంటికి పోతామా అనే ధ్యాసలో వాళ్ళు ఉంటారు. సరే, తోలుబొమ్మలాట వాడు ఏదో వేరే ఊరికి ఎడుతున్నాడు ఆ బొమ్మలాట ఆడడానికి. ఆడ బొమ్మలు జాగ్రత్తగా చూసుకుంటే చాలా కోతులు ఉన్నాయి, వాడికి బెంగగా ఉంది. అందుకని వాడికి చుట్టాలవాడు ఈ తోలుబొమ్మలాట. అందుకని వాడు చుట్ట వెలిగిద్దాం. ఎందుకంటే పడవ నది దాటేసరికి అప్పట్లో మరి పెద్దగా ఉండేవి కొన్ని నది పాయలు, ఓ పావు గంట కాదు, ఒక్కోసారి అరగంట కూడా పడుతుంది. ఈ అరగంట చుట్ట లేకపోతే వాడు ఉండలేడు. అందుకని ఈ కూలి పని చేసేవాళ్ళు, ఈ తోలుబొమ్మలాట వాళ్ళు కాస్త చుట్ట అంటిద్దామని చూస్తే, ఈ తోలుబొమ్మలాట వాళ్ళ దగ్గర ఎప్పుడూ లాంతరు సిద్ధంగా ఉంటుంది. లాలూ ప్రసాద్ గారు గుర్తుందే, లాంతరు ఆర్జేడి, ఆ లాంతరు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు ఆ బొమ్మలాట దగ్గర లాంతరు ఉపయోగిస్తారు. వాళ్ళు పైగా కొంచెం మునిమాపు చీకటి వేళది, అందుకని లాంతరు వెలిగించాడు అప్పటికే, అది సిద్ధంగా. అందుకని మీకేం పర్లేదు అంటించుకోండి, నా దగ్గర లాంతరం చుట్ట అంటించుకున్నాడు. వీడేదో ఈ లాంతరం పట్టుకున్నాడు, వాడేదో చుట్ట అంటించుకుని కాలక్షేపం చేస్తుంటే ఈ కోతి కాస్త అటు ఇటు ఆడుతూ, మరి తినగా ఉండలేవు కదా, అవి కప్పించుకుని ఈ బ్రహ్మచారి దగ్గరికి వచ్చింది. వచ్చేది వీడినేం చేయాలి, అది బాగానే ఉంది. ఎందుకంటే కోతులను ఆడించేవాడు అక్కడ ఉన్నాడు, వాడి సెక్షన్లో ఉంది అది, కాబట్టి అదేం చేయట్లే. వీడే తిన్నగా ఉండక పక్కన చీపురు పొల్లు లాంటిది ఉంటే తీసి దాని ముక్కులో పెట్టాడు. ఆ కోతి ముక్కులో అది చిర్రమని తుమ్మింది.
ఎగిరి దూకింది. దాంతో 4 కోతులు దాంతో చేరాయి, కలిసి చేరాయి, జత చేరాయి. అక్కడి నుంచి వెళ్ళి ఆ లాంతర్ మీద దూకింది. ఆ లాంతర్ కింద పడింది. ఆ కిరసనాయలు ఒలికింది. ఆ ఒలికిన కిరసనాయల మీద ఈ నిప్పు అంటుకుంది. దాంతో పడవ అంటుకుంది. పెద్ద గొడవ అయిపోయింది. మొత్తం మీద ఏదో సర్దుబాటు చేశారు, కానీ చివరికి ఏం మిగిలిందంటే అసలు ఈ కోతుల వల్ల ఇబ్బంది వస్తుందని మేము అనుకున్నాం. ఈ బ్రహ్మచారి గారు 100 కోతులతో సమానంలా ఉన్నాడు. వీడు దాని ముక్కులో పొల్లెట్టకపోతే వచ్చే నష్టం ఏమిటని వీడిని అందరూ చితగొడి చేరబట్టు. వాడు ఎందుకు ఆర్డర్ పని చేశారంటే ఏమీ తోచక. ఎందుకంటే కూలి పని వాళ్ళకి బాధ్యత ఉంది, ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని తొందర ఉంది, తోలుబొమ్మలాట వాళ్ళకి ఆట ఆడించాలనే తొందర ఉంది. ఈ మిగిలిన వాళ్ళకి ఏదో వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. ఏ పని లేనివాడు ఈయన ఒకడే. అందుకే ఎప్పుడు ఆ బ్రహ్మచారి దశలో ఉన్నప్పుడు పని లేకుండా ఉండకూడదు. ఇవాళలాగా విపరీతమైన ఒత్తిడి అవసరం లేదు, కానీ హాయిగా కథల పుస్తకాలు, రకరకాల నవలలు, నాటకాలు, సాహిత్యం ముఖ్యంగా చదువుకోవడం, సంగీతం అభిరుచి ఉన్నవాళ్ళు ఆ సెలవుల్లో సంగీతం అభ్యాసం చేయడం చేస్తే బుద్ధి వికసిస్తుంది, మనస్సు ఆనందంగా ఉంటుంది, అనుకున్నవన్నీ కార్యాలు సాధించగలుగుతాం ఖచ్చితంగా.